आज करनूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे। इन प्रोजेक्ट से यहाँ इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी। మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను. ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे। हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी। నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి, అదే భారత విజయం అని మరొక్కసారి మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్య చూసా కదా సచిన్ గారు, ఏమంటారు? కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కాదండి, వైసీపీ పార్టీ కూడా కూటమిలోనే ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏ రోజు కూడా వ్యతిరేకించలే, పోనీ ఓటేసినప్పుడు మాకు ఇది కావాలని, మా రాష్ట్రానికి ఇది కావాలని అడగలే. సో వైసీపీ కూడా బీజేపీ కూటమిలో ఉన్న ప్రభు పార్టీలే ఇవన్నీ. అయితే ఈ 4 పార్టీలు కూటమిగా ఉన్న పార్టీకి మోడీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇటువైపుగా ప్రాజెక్టులు ఈ మధ్యన ఇస్తున్నారనే చెప్పాలి. సపోజ్ విఎల్ఎస్ఏ ప్యాకేజింగ్ యూనిట్ రావడానికి మోడీ గారే కారణం. వాళ్ళకి హైదరాబాద్ లో ల్యాండ్ కూడా తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఆ ప్రాజెక్ట్ నాకు తెలుసు. వాళ్ళు హైదరాబాద్ లో పెడదామంటే వాళ్ళకి ఆంధ్రాలో ఇచ్చారంటే మోడీ గారు పట్టుదల, మీరు ఆంధ్రాలో పెట్టండి, ఆంధ్ర వెనకబడి ఉందని. ఈ రోజున గూగుల్ ప్లాంట్ ఆయన సుందర్ పిచ్చయ్య గారు కూడా చెప్పారు, మోడీ గారు పట్టుదల వల్ల మీరు ఇష్టపడ్డాను. ఖచ్చితంగా ఆంధ్రాకి బీజేపీ ప్రభుత్వం గతంతో కంపేర్ చేసుకుంటే బాగానే చేస్తున్నది. ఇక కూటమి గురించి అంటే, కూటమి ప్రభుత్వంలో మీరు బాగుపడ్డదా లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం బాగుపడ్డది, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం బాగుపడ్డది, జనసేన కూడా బాగుపడ్డది. జనసేన బాగుపడలేదు అంటలే, జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురాన్ని కానీ డెవలప్ చేసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే మళ్ళీ చెప్తున్నా, ఈ కమ్మ వ్యతిరేకులు కానీ లేదా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టపడని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మా జనసేనను తొక్కేస్తున్నారో, లేదా మా కార్యకర్తను తొక్కేస్తున్నారో, మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు, మళ్ళీ లోకేషే సీఎం అవుతాడా, లోకేష్ తర్వాత నేను ప్రజల అభిప్రాయం చెప్తాను, దేవాన్స్ బాబు సీఎం అవుతే మేమెందుకు పొత్తు పెట్టుకోవడం, వీళ్ళందరి అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం అనే దాని అభిప్రాయానికి ఇది ఒక వాల్యూ ఇచ్చి ఈ అధికార షేరింగ్ అనేది జనసేన కూడా పెంచుకుంటూ వెళ్ళి, జనసేన సీట్లు పెంచడమే కాదండి, పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా వాల్యూ ఇచ్చుకుని డిప్యూటీ సీఎం గారు కర్ణాటకలోని తెలంగాణ ఎలా తీసుకున్నారు అలా వాల్యూ ఇచ్చి, ఒక్క నిమిషం సార్, ఆయన అభిప్రాయాన్ని గౌరవించిన రోజున ఖచ్చితంగా కూటమి 15 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ ముగ్గురు కలిస్తే వైసీపీ వచ్చే ప్రసక్తి లేదండి. ముగ్గురు కలవకపోతే మాత్రం వైసీపీ అధికారులకు వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ డెవలప్ అవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ గారి వాల్యూ లేకపోయినా కానీ కొన్ని సామాజిక వర్గాలు కూటమికి ఓటేసే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో అని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ పెట్టి చెప్తానని. దీనికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తెలుసుకుని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటానని నేను భావిస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఊడికేమో ఇంకోటి ఏదో వరడుకు బాధపడినారు అని అంటున్నారు. ఇక్కడ ఊడిగం అంటేను పాలేరు పని అంటేను అది వరడు ఏమైంది, అసహ్యమైన వరడు కాదు ఆనంద్ సాగర్ గారు. విషయం ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా మనకు ఊడిగం చేసినట్టు, అంటే వాళ్ళ నిస్వార్థంగా మన కోసం సేవ చేస్తారు చూడు, ఏ స్వార్థం ఆశించకుండా చేసిన సేవ ఊడిగం అంటారు. ఇంకోటి పాలేరుతనం అంటే పాలేరుకు పాపం 5ో 10ో కూలి ఇస్తాం. మనం ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూలిగా 5ో 10ో కాదు, మొత్తం మనమే తీసుకుంటాం. వాడు 5ో 10ో పని తీసుకున్న వ్యక్తి
సాయంత్రం వరకు మనకు బ్రహ్మాండమైనటువంటి ఊడిగం చేస్తాడు. అంటే దాని ఊడిగము పాలేరు పని అంటే అదేం తప్పు పని కాదు, కానీ నిస్వార్థంగా చేస్తున్నటువంటి పని అదే. కానీ నేనేమంటున్నానంటే మీరు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, అక్షర సత్యం గారి ఆలోచన ఏముంది అన్నట్టు ఇవన్నీ కలిపితే 2012 అనుకుంటా కదా పార్టీ పెట్టింది. 12లో పార్టీ పెట్టి ఇప్పటికి దాదాపు 12 ఏళ్ళు అనుకుంటా. ఇప్పటికి 12 ఏళ్ళ దాకా ఏదో ఒక కావస్తుంది. తర్వాత ఇంకా 15 ఏళ్ళు అంటే మొత్తం ఎన్ని ఏళ్ళు అవుతుంది? 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాలు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి వయసు ఎంత? తర్వాత ఆయన మళ్ళీ ఈ 12 ఏళ్ళు కాక రేపు వచ్చే 15 ఏళ్ళు వీళ్ళు కలిసి